వైసీపీ 4వ సిద్ధం సభకు భారీగా తరలి వస్తున్నాయి పార్టీ శ్రేణులు. వైసీపీ జెండాలు ఫ్లెక్సీలతో నిండిపోయింది మేదరమెట్ల సభా ప్రాంగణం. మేదరమెట్ల సిద్ధం సభపైనే అందరి చూపుంది. జగన్ చేయబోతున్న ప్రసంగంపై పొలిటికల్ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. క్యాడర్ ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్న వైసీపీ 4వ చివరి సిద్ధం సభ నేడు అద్దంకి నియోజకవర్గం మేదరమెట్లలో జరగబోతోంది. జగన్ ఎన్నికల వ్యూహం ఎలా ఉండబోతోంది? ఈ చివరి సిద్ధం సభలో సీఎం జగన్ ఏం మాట్లాడబోతున్నారు? క్యాడర్ కు ఎలాంటి దిశానిర్దేశం చేయబోతున్నారు అనేది ఆసక్తికరంగా మారింది. టీడీపీ, బీజేపీ, జనసేన పొత్తుల ప్రకటన తర్వాత సీఎం జగన్ నిర్వహిస్తున్న సిద్ధం సభ కావడంతో పొలిటికల్ హీట్ పెంచుతోంది. వైనాట్ 175 అంటూ ముందుకెళ్తున్న జగన్ టీడీపీ, బీజేపీ, జనసేన పొత్తుల ప్రకటన తర్వాత నిర్వహించే ఈ సభలో ఏం చెబుతారని ఇప్పుడు అంతటా చర్చనీయాంశంగా మారింది. ఇక గత 3 సభలు ఒక ఎత్తు, ఈ చివరి సభ సిద్ధం సభ ఒక ఎత్తు అంటోంది వైసీపీ. ఈ సభలో ఎన్నికల మేనిఫెస్టో కూడా ప్రకటించే అవకాశం ఉంటుందని వైసీపీ వర్గాలు అంటున్నాయి. ఇక ఇప్పటి వరకు జరిగిన 3 సిద్ధం సభలు ఒక ఎత్తు, మేదరమెట్ల సిద్ధం సభ మరో ఎత్తు అంటోంది వైసీపీ. చివరి సిద్ధం సభలో సీఎం జగన్ ఏం మాట్లాడబోతున్నారు? గంట నుంచి గంటన్నరకు పైగా ఉండబోతున్న జగన్ ప్రసంగంలో ఏ అంశాలు చెప్పబోతున్నారు? టీడీపీ, బీజేపీ, జనసేన పొత్తులపై ఎలాంటి వ్యాఖ్యలు చేయబోతున్నారు? తమ ప్రభుత్వం ఏం చేసింది, ఇక ఏం చేయబోతుంది అనేది క్యాడర్ కు జగన్ క్లారిటీ ఇవ్వబోతున్నారా? వారం రోజుల్లో ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశం ఉంది. దీంతో ఈ సభ ద్వారా వైసీపీ లక్ష్యాలను క్యాడర్ కు నిర్దేశించబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇంతకీ క్యాడర్ కు ఎలాంటి దిశానిర్దేశం చేయబోతున్నారు? మరి కాసేపట్లో వైఎస్ఆర్సీపీ సిద్ధం సభ ప్రారంభం కాబోతుంది. 4 గంటలకు సభా ప్రాంగణానికి సీఎం జగన్ చేరుకోబోతున్నారు. ఈ సభకు 15 లక్షల మంది వస్తారంటూ వైసీపీ అంచనా వేస్తోంది. సభా ప్రాంగణం నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి దుర్గా అందిస్తారు. వైఎస్ఆర్సీపీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి సిద్ధం 4వ సభ మరి కాసేపట్లో ప్రారంభం కాబోతుంది. సీఎం జగన్ కూడా ఈ ప్రాంగణానికి రాబోతున్నారు. అయితే మొత్తం ఈ సిద్ధం సభకు అంటే చివరి సభ కావడంతో ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో భారీ ఏర్పాట్లు చేశారు. మొత్తం 15 లక్షల మంది వస్తారంటూ కూడా ఈ ఏర్పాట్లు చేయడం జరిగింది. అసలు ఈ ఏర్పాట్లకు సంబంధించి ప్రస్తుతం అయితే మనం చూసినట్టయితే స్టేజ్ పైన ప్రధానంగా భారీ ఏర్పాట్లు చేశారు. పార్టీ నేతలంతా కూడా స్టేజ్ పైన కూర్చునేందుకు ఏర్పాట్లు చేయడం జరిగింది. ముఖ్యంగా పార్టీ 54 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి క్యాడర్ సభకు వస్తున్నారు కాబట్టి 54 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, అదేవిధంగా జిల్లా అధ్యక్షులు, అలాగే కీలకమైనటువంటి నేతలంతా కూడా స్టేజ్ మీద ఉండబోతున్నారు. ఇక క్యాడర్ కి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా భారీగా చేయడం జరిగింది. మొత్తం 15 లక్షల మంది వస్తారంటూ కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. గతంలో జరిగినటువంటి రాప్తాడు సభకు 10 లక్షల మంది వచ్చారంటూ కూడా వైఎస్ఆర్సీపీ నేతలు చెప్తున్నారు. ఒకసారిగా మన క్యాడర్ చూస్తే చాలా జోష్ కనిపిస్తుంది. ఎందుకంటే సిద్ధం సిద్ధం అంటూ కూడా వాళ్ళు చాలా జోష్ ని ఇక్కడ వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే 3 సభలు సక్సెస్ఫుల్ గా పూర్తి చేసింది వైఎస్ఆర్సీపీ. ఇప్పుడు 4వ సభ. అయితే 4వ సభకు చాలా ప్రతిష్టాత్మకత ఉంది. ఎందుకంటే ఎన్నికల సమయం దగ్గర పడుతుంది. ఒక వారం రోజుల్లోనే షెడ్యూల్ కూడా రాబోతుంది కాబట్టి ముఖ్యంగా అటు బీజేపీ, జనసేన, టీడీపీ పొత్తులు కూడా ప్రకటించిన తర్వాత జరుగుతున్నటువంటి సభ కావడం, ఈ ఎన్నికలకు సంబంధించి ఇదే భారీ బహిరంగ సభ కావడంతో సీఎం జగన్ స్పీచ్ పైన చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ప్రధానంగా గతంలో జరిగినటువంటి సిద్ధం సభలకు గతంలో ఏం చేశాను, అలాగే గత ప్రభుత్వాలు ఏం చేశాయనే విషయాలన్నీ కూడా సీఎం జగన్ చెప్తున్నారు. కానీ ఇప్పుడు జరిగే సభలో రానున్న రోజుల్లో ఏం చేయబోతున్నాం అనేది చెప్పబోతున్నారు. ప్రధానంగా మేనిఫెస్టోకు సంబంధించినటువంటి అంశాలు ప్రస్తావించబోతున్నారు. మేనిఫెస్టోలో కొన్ని కీలకమైనటువంటి అంశాలు ఈ రోజు ప్రకటించబోతున్నారని మనకి పార్టీ నేతలు చెప్తున్నారు. ముఖ్యంగా మహిళలు, అలాగే రైతులు, అలాగే విద్యార్థులు, యువత వీటిపైన ఎక్కువగా ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తుంది. అలాగే యువతకు ఉద్యోగ అవకాశాలకు సంబంధించి, లేదంటే మహిళలకు రుణాల మాఫీకి సంబంధించినటువంటి అంశాలు కూడా ఈ రోజు ఉండబోతున్నాయి. ఇక ముఖ్యంగా అవ్వాతాతలకు సంబంధించి పింఛన్లు ఏదైతే ఉంటాయో ఆ పింఛన్ల పెంపుకు సంబంధించినటువంటి ప్రకటన కూడా సీఎం జగన్ చేస్తారంటూ కూడా పార్టీ నేతలు చెప్తున్నారు. అయితే 2019 మేనిఫెస్టో 99% అమలు చేశామంటూ కూడా పార్టీ నేతలు చెప్తున్నారు. అదే ధీటుగా కొత్త మేనిఫెస్టో కూడా ఉండబోతుందంటూ కూడా పార్టీ నేతలు చెప్తున్నారు. అయితే 2024 మేనిఫెస్టోకు సంబంధించి సీఎం జగన్ కీలకంగా ప్రకటనలు చేసే అవకాశం కనిపిస్తుంది. అయితే దీంతో పాటు ప్రధానంగా బీజేపీ, జనసేన, టీడీపీ ఈ 3 పార్టీలు కూడా పొత్తుగా ఇప్పటికే ప్రకటన చేశాయి కాబట్టి ఈ కూటమికి సంబంధించి కూడా సీఎం జగన్ మాట్లాడబోతున్నారు. నిన్నే దీనికి సంబంధించినటువంటి అఫీషియల్ ప్రకటన కూడా ఆయా పార్టీల నుంచి వచ్చింది కాబట్టి ముఖ్యంగా ఆ కూటమికి సంబంధించి ఎన్నికల్లో ఏ విధంగా ముందుకు వెళ్లాలనేది పార్టీకి నేతలకు, క్యాడర్కు సీఎం జగన్ దిశానిర్దేశం చేయబోతున్నారు. మరి కాసేపట్లోనే సీఎం జగన్ ఇక్కడికి రాబోతున్నారు. కెమెరా పర్సన్ రాఘవతో దుర్గారెడ్డి, ఎన్టీవీ, అమరావతి నుంచి.